నమస్తే. ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. విచిత్రం అనటం కంటే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క జేబు సంస్థలాగా పనిచేస్తున్నారని చెప్పడం సమంజసంగా ఉంటుంది. ఎవరి మీద కేసు పెట్టమంటే వారి మీద కేసు పెట్టేస్తున్నారు. ఎవరిని తీసుకొచ్చి లోపలేయమంటే వాళ్ళని లోపలేసేస్తున్నారు. సోషల్ మీడియాలో మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు అసభ్యంగా మాట్లాడారని, కరుకుగా మాట్లాడారని, మా నాయకుల్ని తిట్టారని చాలామంది మీద కేసులు పెట్టారు. ఆ కేసులు పెట్టి చాలామందిని రిమాండ్కి పంపి దానిలో ఉంచి హింసించినటువంటి సంఘటనలు కోకొల్లలుగా జరిగాయి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు. చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే చిన్న చిన్న నాయకులు, మండల స్థాయిలో ఉండే నాయకులు, నియోజకవర్గంలో ఉండే నాయకులు, వారు కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడితే వారిని తీసుకొచ్చి కేసులు పెట్టి లోపలేసి హింసించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు అనేటువంటి సందేశాలు ఇచ్చే కార్యక్రమం సాక్షాత్తు పోలీసులు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశమని మనవి చేస్తున్నాం. ఈ స్వతంత్ర భారతదేశంలో ఖచ్చితంగా ప్రభుత్వాలను విమర్శించే హక్కు, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. దానికి కొంత లాజికల్గా విమర్శ చేయాలి తప్ప అడ్డగోలుగా విమర్శ చేస్తే తప్పు. కానీ ఇక్కడ జరుగుతున్న అంశాలు ఏంటో చాలా విచిత్రంగా ఉన్నాయి. ఏదంటే ప్రభుత్వం సరిగా పనిచేయటం లేదు, ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్ ఇవ్వటం లేదు, ఈ ప్రభుత్వం అమ్మ ఒడి ఇవ్వటం లేదు, లేదా తల్లికి వందనం ఇవ్వటం లేదు, రైతు భరోసా ఇవ్వటం లేదు, ఏ కార్యక్రమాలు సక్రమంగా చేయటం లేదు, ఇది దుర్మార్గమైన ప్రభుత్వం అంటే వాళ్ళ మీద కూడా కేసు పెట్టి లోపలేస్తున్నారు. అందువల్ల ఈ మధ్యన కొత్తగా ఒక ట్రెండ్ బయలుదేరింది. ఎవరంటే ప్రభుత్వ వ్యతిరేకులు, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండేవారు ఏమంటారంటే అన్నీ వస్తున్నాయి బాబు, అన్నీ వచ్చేస్తున్నాయి, ఫ్రీ బస్సా, రోజు మా ఆవిడ వెళ్ళి ఫ్రీ బస్సులోనే తిరుగుతుంది అని చెప్తారు. అమ్మఒడి వస్తుందంటే అయ్యో తల్లికి వందనం, ఎంతమంది ఉంటే అంతమంది వచ్చేస్తూనే ఉన్నాయి. రైతు భరోసానా నిన్నే పడింది, అబ్బో బ్రహ్మాండంగా ఉంది. మిర్చి ధర 42,000కి అమ్మాం, ఎంత అద్భుతంగా ఉంది. అసలు వ్యవసాయ ఉత్పత్తుల ధరలు అద్భుతంగా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అమోఘంగా ఉంది, అసలు చెప్పడానికే వీలు లేదు అని ఈ రకంగా మాట్లాడటం మొదలెట్టారు. అంటే వ్యంగ్యంగా విమర్శించేటటువంటి పద్ధతి అది కూడా తప్పైపోయింది. దాని మీద కూడా కేసులు పెట్టేస్తున్నారు. ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే మన పల్నాడు జిల్లాలో బొమ్మరాజుపల్లి ఈపూరు మండలం నాగేశ్వరరావు యాదవ్ వైస్ ఎంపీపీ ఆయన ఏం చేశాడంటే ఒక యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా, యూట్యూబ్ ఛానల్, ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలా ఛానల్స్ వచ్చేసాయి. వెళ్ళి ఆ యూట్యూబ్ ఛానల్ ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడిగింది. ఏమంటే ప్రభుత్వం ఎట్టా ఉందంటే ఆయన ఎంత వ్యంగ్యంగా మాట్లాడాడో, ఎంత చమత్కారంగా మాట్లాడాడో చూస్తే నేను అభినందించాను, చూస్తే మీరే అభినందిస్తారు, నేను అభినందించాను. ఒక్కసారి ఆ వీడియోని ఒకసారి చూడండి. ఏ విధంగా ఆ నాగేశ్వరరావు యాదవ్ చాలా నీట్గా వ్యంగ్యంగా మాట్లాడాడు. చూశారు కదా, ఇది కూడా తప్పైపోయింది. అంటే ప్రభుత్వాన్ని అసలు విమర్శించకూడదు, విమర్శిస్తే ఊరుకోము. ఈ నాగేశ్వరరావు యాదవ్ని ఈరోజు ఉదయం 5 గంటలకి వినుకొండ పోలీసులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారండి. ఎక్కడికి ఎత్తుకెళ్ళిపోయారో తెలియదు. పాపం భార్య పిల్లలు కంగారు పడ్డారు, ఎందుకు తీసుకెళ్లారో అర్థం కాలేదు, గందరగోళ పడిపోయారు. వెంటనే ఫోనుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తెలియపరిచారు. అదేవిధంగా బ్రహ్మనాయుడు గారికి తెలియపరిస్తే బ్రహ్మనాయుడు గారు సెంట్రల్ ఆఫీస్కి తెలియపరిచారు. సెంట్రల్ ఆఫీసుకు తెలియపరచగానే మా లీగల్ టీం ఉంది కదా, రెడ్డి గారి నాయకత్వంలో, మాధవి గారి నాయకత్వంలో, ఇద్దరు అడ్వకేట్స్ హైకోర్టులో, వీళ్ళ నాయకత్వంలో లీగల్ టీం చకచక కదిలింది. హెబియస్ కార్పస్ పిటిషన్ కోర్టు తెరవంగానే వేశారు. హెబియస్ కార్పస్ పిటిషన్ వేయంగానే నోటీస్ టు ది పోలీస్ వెళ్ళిపోయింది. అయ్యా, ఈ నాగేశ్వరరావు యాదవ్ని మీరు పట్టుకున్నారా లేదా చెప్పండి అని. అయినా చెప్పకపోతే మా సుధాకర్ రెడ్డి గారు, మాధవి గారు ఇద్దరు కూడా హుటాహుటిన బయలుదేరి వినుకొండ వెళ్ళారు. వినుకొండ వెళ్ళంగానే వినుకొండ పోలీసులు కంగారు పడ్డారు. ఏ కేసు లేదు, అన్నందుకే తీసుకొచ్చాం, ఏ తెలుగుదేశం వారు చెబితేనో, అక్కడ లోకల్ ఎమ్మెల్యే చెబితేనో మేము తీసుకొచ్చాం, దీనికి సమాధానం కోర్టులో చెప్పుకోవాలి అని అప్పటికప్పుడు ఒక పిచ్చి కేసు రిజిస్టర్ చేసి 41 నోటీస్ ఇచ్చి పంపించారు. మా సుధాకర్ రెడ్డి గారు, మాధవి గారు ఇద్దరు వెళ్ళి నాగేశ్వరరావు యాదవ్ని విడిపించుకొని రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమిటి అన్యాయం అంటున్నా, ఒక చిన్న మాట ఒక యూట్యూబ్లో విమర్శిస్తే వ్యంగ్యంగా అది పెద్ద నేరం అయిపోతుందా అని అడుగుతా ఉన్నా. అయితే మేము మాట్లాడే వ్యంగ్యాలకి అవి కూడా నేరం అయిపోతాయా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే అవి కూడా నేరం అయిపోతాయా?
సామాన్యుల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తే ఇవాళ చూశారుగా, వినుకొండ పోలీస్ స్టేషన్ దగ్గరికి వందల సంఖ్యలో వచ్చి నుంచున్నారు. హెరాస్మెంట్ భరించలేరు. దీనికి అంతా కారణం ఏంటంటే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడైన లోకేష్ గారు ఏం చేస్తున్నారు, పోలీసుల్ని వాళ్ళ జేబు సంస్థగా పెట్టుకున్నారు. ఇక్కడ హరీష్ కుమార్ గుప్తా గారు డీజీపీగా ఉన్నారు, అలాగే సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు డిఐజీగా ఉన్నారు, శ్రీనివాసరావు గారు పల్నాడు ఎస్పీగా ఉన్నారు. పాపం ఎస్పీలు ఏం చేస్తారులే, ఎస్పీలు కారణం ఏంటంటే వాళ్ళు లోయర్ లెవెల్లో ఫ్యాక్ట్స్ దే నో వెరీ వెల్. కానీ ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, హరీష్ కుమార్ గుప్తా గారు హాట్ లైన్లో ఉంటారండి సీఎం ఆఫీస్తో. దేనికి? న్యాయబద్ధంగా లా అండ్ ఆర్డర్ కాపాడటానికి కాదు. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటారో, ఎవరు ప్రభుత్వాన్ని విమర్శ చేస్తారో వాళ్ళందరి మీద కేసులు పెట్టేయడం, లోపలేసేయటం, ఇలా కార్యక్రమం చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చెప్పిన పోలీసు యంత్రాంగం లోయర్ లెవెల్లో వాళ్ళు వింటే కోర్టుకు సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. కేవలం నాగేశ్వరరావు యాదవ్ అనే వ్యక్తి ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూని పురస్కరించుకొని మీరు తెల్లారుగట్న ఒక దొంగను ఎత్తుకుపోయినట్టు మీరు ఎత్తుకుపోయారే, మోస్ట్ డేంజరస్ థింగ్ ఇది. ఇది కొనసాగితే పోలీసు వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. గుర్తుపెట్టుకోండి, ఉపయోగించండి మీ శక్తిని. ఎక్కడన్నా అన్యాయం జరుగుతున్నప్పుడు, అక్రమం జరుగుతున్నప్పుడు ఉపయోగించే పద్ధతిలో ఉండాలి తప్ప పొలిటికల్గా కంఠాలను నొక్కేయాలని మీరు అనుకుంటే నొక్కలేరు స్వామి. ఈ ప్రజాస్వామ్యంలో అది అంత సాధ్యపడేటువంటి అంశం కాదు. ఒక్కసారిగా నొక్కబడిన కంఠాలన్నీ మోగుతాయి, తర్వాత మీరే దీనికి బాధ్యులవుతారని ఈ సందర్భంగా తెలియపరచడం కోసమే నేను మీ ముందుకొచ్చి ఈ విషయాలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా అందరికీ చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఏదైనా ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు, యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినప్పుడు మీరు భయపడద్దు. పోలీసులు మీ మీద ఏదైనా కక్ష సాధింపు చర్యలు చేస్తుంటే ఇన్ఫార్మ్ టు ది హెడ్ ఆఫీస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేయండి. హుటాహుటీన లీగల్ టీం మీ ముందుకు వస్తుంది. ఎక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుందో ఆ పక్కనే మన లీగల్ టీం కూడా ఎదురు చూస్తూ ఉంటుంది, సహాయాన్ని తక్షణమే అందిస్తుంది, మిమ్మల్ని లోపలేస్తే బయటకు తీసుకొస్తుంది. ఎప్పుడు మీ వెంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం ఉంటుందనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని కూడా నేను అందరికీ చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.